వన్ పీస్ చాప్టర్ 11-17 యొక్క ఒఫీషియల్ స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ స్పాయిలర్ చూసి నేను మాత్రం ఒకటే చెప్తా, అవర్ ఓడా సెన్సే ఈస్ కుకింగ్. ఎందుకంటే ఈ చాప్టర్ లో మనం చూసుకోవచ్చు మనం గాంధీ తాత వర్సెస్ జోరో ఫైట్. అసలు వీళ్ళ ఫైట్ స్టార్ట్ అవ్వడమే ఒక బ్యాడ్ యాస్ మూమెంట్ తో స్టార్ట్ అయ్యింది. ఇంకంతే కాదు, ఈ చాప్టర్ లో మన వేగపంక్ ఒక ఇంపార్టెంట్ విషయం రివీల్ చేస్తాడు, కానీ అప్పుడే తన బ్రాడ్కాస్ట్ ఆగిపోయింది. అసలు లిటరలీ ఒక పెద్ద థింగ్ రివీల్ చేయబోతాడు బ్రో, కానీ అప్పుడే ఆ బ్రాడ్కాస్ట్ ని ఆపేస్తారు. తను ఏం రివీల్ చేయబోతున్నాడు ఇది తెలుసుకోవడానికి అయితే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం నేర్చుకున్న అలెసెస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నేర్చుకున్న అలెసెస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన హసీనోస్ నుంచి. అక్కడైతే మనకు కొంతమంది ఒక రియాక్షన్స్ చూపిస్తారు. కానీ మీ అందరికీ గుర్తుంటే ప్రీవియస్ చాప్టర్ లో మనకి సెన్గోకు ఇంకా సురుని చూపించారనమాట ఒక బ్యాటిల్ షిప్ లో. నాకు తెలిసి వాళ్ళైతే మన గాప్ ని కాపాడడానికి వెళ్తున్నట్టున్నారు, అందుకనే మన ఓడా సెన్సే బ్యాక్ టు బ్యాక్ ఈ సీన్స్ ని చూపిస్తున్నారు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి స్వాడ్ మెంబర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ చూసుకుంటే వాళ్ళైతే ఒక హాస్పిటల్లో ఉన్నారనమాట. ప్రస్తుతం వాళ్ళకైతే ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ చాలా గాయపడ్డారు ఆ ఫైట్ లో. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ 7 years మనం ఒక క్యారెక్టర్ ని మళ్ళీ మన మాంగాలో చూడబోతున్నాం. తనే మన స్మోకర్. దీనైతే తస్కితో మాట్లాడుతూ ఉంటాడు ఈ చాప్టర్ లో. కానీ కొంతమంది ఏమంటున్నారంటే మన స్మోకర్ కూడా ఆ హాస్పిటల్ కి వెళ్తాడని చెప్పి అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒకటి చూపిస్తారు. దానికోసం వన్ పీస్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అదే మన జోరో వర్సెస్ గాంధీ తాత ఫైట్. ఇక్కడ మన వీనస్ లెబోఫేస్ యొక్క టాప్ ని కోసేసిన తర్వాత తను ఆ క్లౌడ్స్ మీద ఒక జంప్ వేస్తాడు. కానీ అక్కడ తనైతే ఒక వ్యక్తిని నోటీస్ చేస్తాడు. ఇంకా పక్క తిరిగి చూస్తే అది మన జోరో. కానీ అక్కడ మన వీనస్ జోరో నొక్కడనే నోటీస్ చేయడు. జోరో యొక్క కర్స్ స్వాడ్ ని కూడా తను నోటీస్ చేస్తాడు, సాండై కితెస్సు. ఇక్కడ వీనస్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ వ్యక్తి తన ముందు వచ్చిన తర్వాత జోరో ఎలా నోటీస్ చేయకుండా ఉంటాడు, తను కూడా వెనక్కి తిరుగుతాడు. ఇంకా చూస్తాడు తను వీనస్ ని. ఇంకా వీనస్ జోరోని చూడంగానే తను జోరో మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరి యొక్క హాకీ క్లాష్ అయితే అయ్యిద్ది. ఈ క్లాష్ అయితే చాలా దారుణంగా ఉండిద్ది. పైగా ఈ స్పాయిలర్స్ లో కొంతమంది దీన్ని కాంకరర్ హాకీ అని కూడా అంటున్నారు. అయితే చూడాలి బ్రో మన జోరో ఆ వీనస్ తో ఎలా ఫైట్ చేస్తాడో. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మిగతా 4 గోరోసెస్ దగ్గరికి తీసుకెళ్తారు బ్రో. వాళ్ళైతే వెళ్తున్నారు ఆ జైంట్ రోబోట్ దగ్గరికి. ప్రస్తుతం మన జైంట్ రోబోట్ కి ఆ గోరోసెస్ అయితే ఒక రొండ పేస్తారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన వేగపంక్ ని చూపిస్తారు. తనైతే ఒక పెద్ద థింగ్ రివీల్ చేయబోతున్నాడు. తను చెప్తాడు, నేను డి క్లాన్ మెంబర్స్ కి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పబోతున్నానని చెప్పి తను అంటాడు. దీని తర్వాత మనకి చాలా మంది ఒక రియాక్షన్ ని చూపిస్తారు. మన డ్రాగన్ ది, బ్లాక్ బియర్ ది, ఇంకా చాలా మంది ఒక రియాక్షన్స్ ని మనకు చూపిస్తారు. ఇంకా మన వేగపంక్ చెప్తాడు డి అంటే అని చెప్పి తను అంటాడు. ఇంకా గోరోసెస్ అయితే ఆ రోబోట్ ని డిస్ట్రాయ్ చేసేస్తారు. దాంతో ఆ బ్రాడ్కాస్ట్ కూడా ఆగిపోయింది. నేను ఇలా ఎందుకన్నానంటే ఆ స్నేల్ అయితే ఏన్షియంట్ రోబోట్ లోపలే ఉంది, అంటే ఆ బ్రాడ్కాస్ట్ ఆగిపోయిందంటే ఆ గోరోసెస్ ఆ రోబోట్ ని డిస్ట్రాయ్ చేస్తారు. నేను అనుకోలేదు బ్రో ఆ రోబోట్ అంత ఈజీగా పోయిద్దని. నిజానికి నేను ఏదేదో ఊహించుకున్నాం బ్రో ఆ రోబోట్ గురించి. పైగా తను అంటుంది జాయ్ బాయ్ ఐ ఆమ్ సారీ అని చెప్పి. అసలు వీళ్ళు ఏం తప్పులు చేశారో అసలు జునీసి అయినా మనకి చెప్పలేదు, ఈ రోబోట్ అయినా చెప్పిద్ది అనుకున్నా. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం అయిపోయింది. కానీ మీ అందరికి నేను ఇంకోసారి చెప్తున్నాను గైస్, ఇది జస్ట్ స్పాయిలర్స్ వీడియో మాత్రమే. మెయిన్ చాప్టర్ లో మనకి కంటెంట్ ఇంకెక్కువ దొరికిద్ది. అది రాగానే నేను దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా బ్రో. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ స్పాయిలర్స్ వీడియో అయితే అయిపోయింది. ఈ స్పాయిలర్స్ చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న థియరీస్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ చేసే వీడియోలో దాన్ని నేను మెన్షన్ చేస్తా. అంటే నెక్స్ట్ ఎలాగో నేను చాప్టర్ రివ్యూ వీడియో చేస్తాను కాబట్టి ఆ వీడియో లాస్ట్ లో మీరు చెప్పిన స్పాయిలర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీ దగ్గర ఏమైనా క్రేజెస్ స్పాయిలర్స్ ఉంటే చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ దెన్ బై బై.